దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ లోకములో, ఈ భూలోకంలో మనం గమనిస్తే ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి దేవుని నామాన్ని ప్రార్థన చేస్తూ ఉంటారో, ఆరాధన చేస్తూ ఉంటారో, వారి మధ్య యేసుక్రీస్తు ప్రభుల వారు ఉంటాను అని ఆయన వాగ్దానం చేశాడండి. అందుకే మనమందరం సండే కానీ వేరు రోజుల్లో దేవుని మందిరంలో కలిసి ఆయన ఆరాధన చేసినప్పుడు అది ప్రార్థనా మందిరం అనపడుతుంది. ఆ ప్రదేశము దేవుని మందిరంగా మార్చబడుతున్నది. ఆ దేవుని మందిరం అనేది మనకు మాత్రమే కాదు, కానీ సకల జనులకు అది ప్రార్థనా మందిరంగా ఉంటుంది అని యేసుక్రీస్తు ప్రభుల వారు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. చూద్దాము లేఖన భాగము. మార్కు సువార్త 11వ అధ్యాయము 17వ వచనములో ఆయన ఈ రీతిగా తెలియచేస్తూ ఉన్నారు. మరియు ఆయన బోధించు, నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరం అనబడును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవునిని మనం ఆరాధించేటటువంటి దేవుని మందిరం అనేది సమస్త అన్యజనులకు ప్రార్థనా మందిరం అనబడుతుందంట. కాబట్టి మనం ఏం చేయాలి? ఎంత జాగ్రత్తగా మనం ఆ ప్రార్థనా మందిరంలో ఉండాలి. మన ప్రవర్తన, మన యొక్క క్రియలు, మన యొక్క విధానము ఆ మందిరంలో ఎంత పరిశుద్ధంగాను క్రమంగాను ఉంటే అంతగా దేవుని నామము మహిమపరచబడుతూ ఉండండి. యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీద సంచరిస్తున్న రోజుల్లో ఆయన యెరూషలేములో ఉన్నటువంటి యెరూషలేం దేవాలయానికి వచ్చాడండి. దేవాలయంకి వచ్చినప్పుడు చూస్తే అక్కడ వ్యాపారాలు చేస్తున్నారు. దేవాలయంలో వ్యాపారం చేస్తున్నారు. భయంకరమైనటువంటి పరిస్థితులు ఆ దేవాలయంలో యేసుక్రీస్తు ప్రభుల వారు చూసి కొరడా తీసుకుని అక్కడున్న వారందరినీ ఆ వ్యాపారాలని చల్లాచెదరు చేసి వారిని అంతా తరిమి వేసి ఈ మాటలు చెప్తున్నాడండి. నా మందిరము సమస్త అన్యజనులకు ప్రార్థనా మందిరం అనబడుతుంది. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా నా మందిరంలో ప్రవర్తించాలి అని యేసు ప్రభు వారు వారిని హెచ్చరించినట్లుగా మనం చూస్తాం. ఓ ప్రియమైన సహోదరి, సహోదరుడా, ప్రార్థనా మందిరానికి వెళుతున్న నీవు, నేను, దేవుని సన్నిధికి వెళుతున్న మనము, మన ప్రవర్తన ఎలాగున్నది? మనము ఎలాగూ ప్రవర్తిస్తున్నాం? దేవుని సన్నిధిలో మనము ఎలా ఉంటున్నాము అని మనలను మనము పరిశీలన చేసుకోవాలండి. దేవుని సన్నిధిలో మన ప్రవర్తనను జాగ్రత్తగా కాపాడుకోవాలి. మన నోటిని జాగ్రత్తగా కాచుకోవాలి. మన క్రియలను జాగ్రత్తగా కాపాడుకోవాలండి. ఎందుకంటే అది సమస్త అన్యజనులకు ప్రార్థనా మందిరం అండి. దేవుడు సంచరించేటటువంటి ప్రదేశము, దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుని యొక్క ప్రసన్నత ఉండేటటువంటి స్థలము. కాబట్టి ఆ స్థలము యందు ఆయన నిత్యము ఆయన కనుదృష్టి ఉంటుంది. కాబట్టి ప్రియమైన సహోదరి, సహోదరుడా, నీవు, నేను ప్రార్థనా మందిరంకి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే ఇది సమస్త అన్యజనులకు ప్రార్థనా మందిరం అనబడుతుంది. మనము క్రమశిక్షణగా ఉంటేనే, మనము భక్తిగా ఉంటేనే, మనము పరిశుద్ధంగా ఉంటేనే, మనము యథార్థంగా ఉంటేనే, మనము వాక్యానుసారమైన జీవితాలు జీవిస్తేనే మన ద్వారా అనేకమైన అన్యజనులు మందిరానికి రావడం జరుగుతుందండి. మన ప్రవర్తన సరిలేకుండా, మన క్రియలు బాగులేకుండా మనం ఎంత బాగా వాళ్ళకి చెప్పినా, ఎన్నోసార్లు వాళ్ళని రమ్మని బ్రతిమలన్నా వారు రారండి. మన ప్రవర్తనే సగం మాట్లాడుతుంది. ప్రియమైన ప్రజలారా, దయచేసి గమనించండి. మన ప్రవర్తనను జాగ్రత్తగా కాపాడుకొని పరిశుద్ధంగా మనం జీవించి దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి ఉండినట్లయితే అనేకమైన అన్యజనులు దేవుని తట్టు ఆకర్షించబడతారండి. అనేకమైన అన్యజనులు దేవునిని ఆశ్రయించుటకు అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రార్థనా మందిరాలను మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆ ప్రార్థనా మందిరంలో మనం జాగ్రత్తగా మెసులుకోవాలి, నడుచుకోవాలండి. సమస్త అన్యజనులకు అది ప్రార్థనా మందిరం అనబడుతుందని గుర్తెరిగి, దేవుని ప్రసన్నత అక్కడ ఉంటుందని గుర్తెరిగి, దేవుని కనుదృష్టి అక్కడ ఉంటుందని గుర్తెరిగి మనము మన ప్రార్థనా మందిరాల్లో జాగ్రత్తగా ప్రవర్తించుదాం. దేవుని యొక్క కృప పొందుకొని అనేకమైన అన్యజనులు వచ్చుటకు మన వంతు ప్రయత్నం మనం చేసి ఈ విశ్వాసయాత్రలో ముందుకు వెళ్ళి దేవుని రాజ్యానికి వారిని నడిపించుదాము. ఇటు కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.